మరొక అంశం చూసినట్లయితే కూడా రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన స్వర్ణాల చెరువు బారాషాహి దర్గా ప్రాంగణంలో నేడు స్వచ్ఛత కరువైనట్టు కనిపిస్తుంది. ఇక దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు స్వర్ణాల చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి బారా షాహిద్ దర్గాను రొట్టెల పండుగ సందర్భంగా సందర్శించి తమ కోరికలను నెరవేరడానికి రొట్టెలను పట్టుకొని మరలా సంవత్సరం కోరికలు తీరిన తర్వాత ఆ రొట్టెలను తిరిగి స్వర్ణాల చెరువు ప్రాంగణంలో రొట్టెలు అవసరమైన వారికి ఇస్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ప్రాంతం నేడు కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్ల స్వచ్ఛతకు దూరంగా ఎటువంటి ఆలనా పాలన లేకుండా వెలవెలబోతోంది. భక్తుల సౌకర్యార్థం స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని అత్యంత ఆధునికంగా సుందరీకరించారు. కానీ నేడు వాటికి ఆదరణ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇదే విషయంపై ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ రెడ్డి అందిస్తాడు నెల్లూరు నుంచి. ప్రదీప్, చెప్పండి, ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాన్ని నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటి? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? అంటే లక్షల మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్న స్వర్ణాల చెరువును అలా వదిలేయడం వెనుక రీజన్ ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? రైట్ సుష్మా, నెల్లూరు నగరంలో జరిగే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో జరిగే రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుర్తించి అప్పటికప్పుడు నిధులను కూడా విడుదల చేసి ఈ స్వర్ణాల చెరువు ప్రాంగణం అంతా శోభాయమానం కంటే కొత్త హంగులతో రూపుదిద్దారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దీని ఆలనా పాలన పట్టించుకోవడం లేకుండా నేరు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కేవలం ఆ రొట్టెల పండుగ 10 రోజులు 15 రోజులు మాత్రమే అక్కడ మొత్తం సుందరీకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరు పట్టించుకోవడం నాదుకోలేదు. దీనికి కారణం ఏమైనా కార్పొరేషన్ అధికారులు ఎన్ని ప్రణాళికలు చేసినా కూడా అక్కడ ఎవరైతే ఆ విధులు చేయాల్సిన సిబ్బంది కావచ్చు, వాళ్ళు సూపర్వైజర్ కావచ్చు, వారెవరు కూడా ఈ స్వర్ణాల చెరువు ప్రాంగణం వైపు చూడకపోవడమే దీనికి ప్రధాన కారణం చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే ఇది గతంలో అయితే పొద్దున సాయంత్రం కూడా ఇటు నెల్లూరు 2 టౌన్ డైకస్ రోడ్డు 11 చెందిన మహిళలు కావచ్చు లేదా వృద్ధులు కావచ్చు ఎవరైనా వాకింగ్ కి ఈ స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని ఎంచుకునేవారు. ఇప్పుడు కనీసం అక్కడ వెళ్ళాలంటే రాత్రి సాయంత్రం 5 తర్వాత వెళ్ళాలంటే అంటే ఎటువంటి వెలుతురు కూడా లేకుండా కనీసం లైట్లు కూడా లేకుండా చిమ్మ చీకటిగా ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు లేదా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కావచ్చు, ఇవన్నీ అక్కడ సమీపంలో ఉన్నాయి. వీటన్నిటి ఉన్నట్టు కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి ఒక చిన్న విమర్శగా అవుతుంది. మొత్తానికి అయితే ఈ స్వర్ణాల చెరువు అంటే మళ్ళీ దీన్ని వైభోగం చూడాలంటే మళ్ళీ రొట్టెల పండుగ వచ్చేంత వరకు కూడా వేచి చూడాలా అనే నిస్సహాయత కూడా నెల్లూరు జిల్లా ప్రజల్లో ఉంది. ఇప్పటికే దాని స్వర్ణాల చెరువు దర్గా తోరణాన్ని కూడా కొన్ని లక్షల రూపాయలతో జగన్మోహన్ ప్రభుత్వం దానికి నిధులు లేవని చెప్పినా కూడా రూరల్ ఎమ్మెల్యే కోటమి సిద్ధారెడ్డి ఆయన కృషితో కూడా ఇప్పటికీ ఒక దశకు చేరుకున్న ఆ ముఖ తోరణం కూడా చాలా వరకు 90% వరకు పనులు పూర్తయినాయి. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కొత్తగా ముస్లింలు కూడా రంజాన్ సమయంలో ప్రార్థన చేసడానికి ఒక పెద్ద ప్రార్థనా మందిరం అంటే పెద్ద హాల్ లాంటివి నిర్మించారు. ఇవన్నీ చేస్తున్న అధికారులు ఎందుకు ఈ స్వర్ణాల చెరువు వైపు అంటే శుభ్రత వైపు ఎందుకు అడుగు వేయడం లేదు? అక్కడ ఎవరు వాహనాలు కడగకూడదు, ఎవరు చెత్త వేయకూడదు చెప్పేసి కమిషనర్ బోర్డు పెట్టినప్పటికీ కూడా మనం వీడియోలో చూడవచ్చు. అక్కడే వాహనాలు ఉన్నాయి, అక్కడే చెత్త చూడలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే చెత్త, ప్లాస్టిక్ కావచ్చు లేదా వాటర్ బాటిల్ కావచ్చు, అంటే భూమిలో ఏదైతే కలిసిపోకుండా కలుషితమైన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వీటన్నిటి చూస్తే కూడా కార్పొరేషన్ అధికారులు ఎందుకు మిన్నకుండిపోయారు అనేది మాత్రం ఇప్పటికీ ప్రజల్లో ఉండాల్సిన విమర్శగా అవుతుంది. మొత్తానికైతే మాత్రం ఇకనైనా అధికారులు స్పందించి ఈ స్వర్ణాల చెరువు అభివృద్ధి వైపు అలాగే స్వచ్ఛత వైపు అడిగేస్తారని చెప్పి ఆశిద్దాం. సుష్మా, దీన్ని ఏ విధంగా చెప్తూ ఉన్నారు? దర్గా ప్రజలు కావచ్చు లేదా దర్గా భక్తులు కావచ్చు, కేవలం అంటే దర్గాకి వస్తారు, అక్కడ ఉన్నటువంటి స్వర్ణాల చెరువులో కాసేపు సేవ చేయడానికి చుట్టూ అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా లక్షలు పెట్టి కూడా అక్కడ సామాగ్రిని ఏర్పాటు చేస్తారు. కానీ అవన్నీ నేడు నిరుపయోగంగా మారిపోయినాయి. అంటే కేవలం అక్కడ వృద్ధులు అంటే ఇంకా నడవలేని పరిస్థితి ఉన్న వాళ్ళు కానీ బిచ్చగాళ్ళు యాచకులు ఇలాంటి వాళ్ళు చేర్చడానికి మాత్రమే ఉండడం తప్ప ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్క్ లాగా ఉండడానికి లేదా స్వర్ణాల చెరువు అది చల్లని గాలి పీల్చుకోవడానికి ఇటువంటి సౌకర్యాలు కల్పించగలపై కార్పొరేషన్ అధికారులపై ఇప్పటికీ నగర ప్రజలు అయితే మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.